నల్లగొండ ఐటీ టవర్ ద్వారా ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై శిక్షణ ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా అన్నారు. ఈ అవకాశాన్ని ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గురువారం రాష్ట్ర ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి హైదరాబాద్ రహదారిలో ఉన్న ఐటీ టవర్ను సందర్శించారు. నల్లగొండ ఐటీ టవర్ చాలా బాగుందని, ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకుగాను ఉద్యోగులను గుర్తించడంతో పాటు 20 బ్యాచ్లుగా విభజించి శిక్షణ ఇవ్వాలని కలెక్టర్కు సూచించారు. అంతేగాక ఐటీ టవర్లో 500 మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులతో జపాన్కు చెందిన ఒక కంపెనీ తన కార్యకలాపాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఐటీ టవర్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరికరాలను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా నివేదికలను త్వరితగతిన రూపొందించడమే కాకుండా కంప్యూటర్ సాఫ్ట్వేర్ పనులు సులభతరం అవుతాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశ్రమల మేనేజర్ కోటేశ్వరరావు, ఐటీ టవర్ మేనేజర్ నాగరాజు, ఆర్డీఓ అశోక్ రెడ్డి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు, జిల్లా కలెక్టర్ కార్యాలయ ఏవో మోతిలాల్ తదితరులు ఉన్నారు.